పైసలు సంపాదించుకోవచ్చు, బిజినెస్లు చేసుకొని, కానీ రాజకీయ వ్యభిచారం చేసే నా కొడుకులకు చెప్తున్నా, అక్కడ కూర్చొని కొంకులు కాసే నా కొడుకులకు ఏం చేస్తావురా బాబీగాను? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలను ఎంతమంది చంపిన చరిత్ర ఎవరికున్నదో మనకు తెలుసు. ఇక్కడ నైట్ నుంచి చూస్తున్నాం, ఆరోగ్యం బాగలేదు, ఇంకెన్నో ఆలోచనలు చేస్తుంటే చూసుకుందాం అంటున్నావు. బిడ్డ అయ్యాలి, నువ్వు ఖబర్దారుగా నువ్వు అదే లెక్కలో ఉండు, మా లెక్కలు మాకున్నాయి. ఈడ అదే లెక్కతోనే నువ్వు ఉండు చంద్రబాబు నాయుడు గారు, మా లెక్కలు ఇక్కడ మాకున్నాయి. అమ్మ ఆంధ్రమా ఆగమైతివమ్మ, పవన్ కళ్యాణ్ కాదు పగల్ కళ్యాణ్ చేతులు అన్యాయం అయిపోతివమ్మ. అమ్మ ఆంధ్రమా ఆగమైతివమ్మ, సైకో ఫ్యామిలీకే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేతులు ఆగమైతివమ్మ. మినీ సైకో పోయిందంటే ఇంకా బడా సైకో వచ్చిండి. ఇక్కడ వీళ్ళ చేతుల్లో ఇక ఆయన వచ్చి నీతులు చెప్తే ఈయన వచ్చి నీతులు చెప్తే ఆయన పోతే ఆయన, ఈయన పోతే ఈయన. ఇక మీరు రాయొద్దా రాజధికారాలకు? మీ పిల్లలు ఎమ్మెల్యేలు ఎంపీలు కావద్దా? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఉందాం? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే, ఇంకా ముందు ముందు తీసుకుంటూ పోతే దేశంలో ప్రధాని ఎవరు కావాలి, రాష్ట్రంలో సీఎం ఎవరు కావాలి? 100కి 85 కూటికి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నాడు మాన్య అంబేద్కర్. 100కి 85 అంటే అర్థమైందా మీకు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల 85% ఉన్న వాళ్ళం, అన్నముకు తిననీకి లేని వాళ్ళం మనం కూడితే పిడికిల్లాగా రాజ్యం వస్తుంది. వాడిని అడిగేది ఏది రిజర్వేషన్లు, మన వాళ్ళ కులాలకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి పోవాలని చెప్తున్నా నేను. బీసీలు పోయి రిజర్వేషన్లు, ఎస్సీలు పోయి ఇంకో కొద్దిగా పెంచండి, ఎస్టీలు పోయి పెంచండి, మైనార్టీల ఇంతున్నం పెంచండి కాదు. మనం ఒకటే రాజ్యాన్ని కొడితే వాళ్ళు ఫైళ్లు పట్టుకొని సెక్రటరియట్ల సంతకాలు పెట్టురి అని అడగాలి. మా కులం ఇంత ఉంది, కమ్మలు ఇంత ఉన్నాము, రెడ్ల ఇంత వీళ్ళ ఉన్నాం, మేము అడగాలని చెప్పేసి వాళ్ళు అడుక్కునే పరిస్థితులకు మనం ఏకమై తీసుకురావాలి. కానీ మనం వాళ్ళ చుట్టూ తిరిగే రోజులు బంద్ చేయాలి.